దేవస్థానాన్ని దర్శించుకొని అక్కడి నుంచి కొండగట్టుకు అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 10:30 కావస్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనమైతే బయలుదేరిపోతాం. సో ఇంకేం లేట్ చేయకుండా మన డ్రైవ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. హైవే అయినా రోడ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మొత్తం చుట్టుపక్కల ఎటు చూసిన కొండలే ఉన్నాయి. ఇది కదా అస్సలు కావాల్సిన రైడ్. మనకు రైట్ సైడ్లో కూడా ఒక కొండ ఉంది, చూపిస్తాను. మనం వెళ్ళాల్సింది ఇంకా 115 కిలోమీటర్స్ ఉంది. 2 hours 54 minutes. టూ అవర్స్ 54 minutes అంటే దాంట్లో ఒక 54 minutes తీసేసినా మనం 2 hours ఈజీగా వెళ్ళిపోతాం. వేములవాడకి అయితే రీచ్ అయిపోతాం. ఈరోజు ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. మనకి ఇంకొక ఫ్యూయల్ బ్రేక్ అయితే అవసరం పడుతుంది అంతే. అక్కడ ఒక 10 or 5 minutes అంతే. ఇండియన్ ఆయిల్. ఈరోజు మనది ఫ్యూయల్ స్టాప్ ఇదే. డీజిల్ రేట్ వచ్చేసి ఇవాళ 97.29 పైసా. రోడ్డుకి పక్కన మొత్తం కోతులే ఉన్నాయి. దాదాపు ఒక 500 meters. ఇవి రోడ్డు మీదకి ఎందుకు వచ్చినాయంటే మనం వెళ్తున్నాం కదా, వెళ్ళే వాళ్ళు చాలామంది వీటికి ఫుడ్స్ ఇస్తున్నారు, బనానాస్ వాటికి ఇస్తున్నారు. అందుకే అవి రోడ్డు మీద వచ్చి ఉన్నాయి. ఎంతైనా చాలా డేంజర్, అవి చూసుకుంటూ వెళ్ళాలి. మనం ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వెదర్ మొత్తం డిఫరెంట్ అయిపోతుంది ఆ రోజు. మీరు ఎప్పుడన్నా గమనించలో లేదో, నా లైఫ్లో జరిగింది ఇది. ఎప్పుడైనా సరే నేను తిరుపతి కానీ లేక బయటికి ఇక తీర్థయాత్రలకు వెళ్తున్నామంటే కంప్లీట్ డిఫరెంట్ వెదర్. ఫైనల్లీ మనం కరీంనగర్కి కూడా రీచ్ అయిపోయినాం, అంటే దగ్గరలో ఉన్నాం. మనకి కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ వచ్చేయాలని చెప్పేసి అనిపించింది. కాపీరైట్ స్ట్రైక్ వస్తే చూద్దాం, ఈసారి క్లైమ్ చేసుకున్నాం. కానీ ఖచ్చితంగా అయితే కాపీరైట్ రావద్దని చెప్పేసి దేవుణ్ణి అయితే కోరుకున్నాం. ఎందుకంటే నేను ఆల్రెడీ మాట్లాడుతున్నా కదా, ఏం కాదు, 40 speed limit. సిరిసిల్ల లెఫ్ట్, మనం వెళ్ళాల్సింది కూడా సిరిసిల్లనే. లారీ కూడా అటే టర్న్ అవుతుంది కావచ్చు. ఓకే, ఓవర్టేక్ అయితే చేసేద్దాం దాన్ని. అవును, వేములవాడ లెఫ్ట్. ఈ రోడ్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇది సిరిసిల్ల బైపాస్ రోడ్డు. మనం సిటీలోంచి కూడా వెళ్ళొచ్చు, కానీ సిటీలో నుంచి వెళ్తే మనకి చాలా టైం పడుతుంది, ట్రాఫిక్ హెవీ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా వేములవాడ వెళ్ళేటప్పుడు బైపాస్లో నుండి వెళ్ళిపోతాం. అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్ఎంపి డ్యామ్ పక్క నుండే వస్తుంది సిరిసిల్ల. మనకి ఇక్కడ ఒక జూ పార్క్ అనేది ఉంటుంది అబ్బా. జూ పార్క్ కాదు, జూ పార్క్ కాదు, ఇది మన పబ్లిక్ పార్క్. మస్తు భలే ఉంటుంది అసలు. ఒకసారి ఎవరైనా ఈ రైడ్ని ఎంజాయ్ చేయాల్సిందే. ఇది వచ్చేసి మనకు మిడ్ మానేరు. వేములవాడకి ఒక 15 kilometers ముందే ఉంటుంది. 15 కూడా కాదు, 10 kilometers ముందే అనుకుంటా. ఇప్పుడు మనకు మిడ్ మానేరు ఉంది కదా డ్యాము, అదే కనిపిస్తుంది వాటర్. ఇదంతా మిడ్ మానేరు. ఒక పార్క్ వస్తుంది, బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంటుంది పార్క్. కంపల్సరీ ఈ రోడ్లో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆ పార్క్ మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేయండి అబ్బా. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ, స్వాగతం సుస్వాగతం. గోయిందా గోయిందా. ఫైనల్లీ మనం వేములవాడ కూడా చేరుకున్నాం. స్ట్రీట్కి వెళ్తే మనకు సిరిసిల్ల బస్ స్టాప్, ఇటు రైట్ తీసుకుంటే వేములవాడ. బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది, బాగుంది. వెదర్ కూడా సూపర్ డూపర్ ఉంది అసలు. నేను ఇక్కడి నుంచి చాలాసార్లు వెళ్ళినా, కానీ ఎప్పుడు దీని కింద నీళ్ళనే చూడలే. మీలో మన ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కామెంట్ చేయండి. ఫైనల్గా మనం వేములవాడ కూడా రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి మనకి కళ్యాణకట్ట. ఈ కళ్యాణకట్ట దగ్గర మనము తలనీలాలు చేస్తాం. ప్రతి ఒక్కరు ఆనవాయితీ మొక్కుబడి ప్రకారం తలనీలాలు ఇచ్చేస్తారు. తలనీలాలు ఇచ్చేసినాక దీనికి పక్కనే ఉన్నటువంటి కోనేరు దగ్గరికి వెళ్ళేసి కోనేరులో స్నానం చేసేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మనం కోనేరు దగ్గరికి కూడా వెళ్ళిపోవడం.
చీరలు, వెంట్రుకలు అన్నీ అక్కడ చేయించుకున్నాక ఇక్కడికి వచ్చేసి కోనేరులో స్నానం చేసుకొని వెళ్ళిపోతాం. బాగా రాకు గుండోని బాగా రాకుతున్నాడు. ఇది వచ్చేసి మనకి గుడి వెనకాల ఉన్నటువంటి గ్రౌండ్, పార్కింగ్ గ్రౌండ్ ఇదంతా. ఇప్పుడు మనం చక్క వెళ్ళిపోదాం దర్శనానికి. లేట్ అయిపోయింది ఇప్పటికే. స్నానాలు అవన్నీ అయిపోయినాక ఇక్కడి నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఎంత రష్ ఉందో నాకైతే తెలీదు. ఇప్పుడు మనం దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. చాలా రష్ అయితే లేదు అనుకుంటున్నా, ఇంకా ముందుకు వెళ్తే తెలుస్తుంది. అంత ఖాళీ ఉంది. నార్మల్గా అయితే శివరాత్రి రోజు ఇది మొత్తం కిక్కిరిసిపోతుంది, అసలు సందు ఉండదు, మొత్తం ఖాళీ ఉంది అసలు. మొత్తం ఖాళీ. మనం ఇందాక వచ్చింది బయట నుంచి, ఇది దర్శనానికి వెళ్ళే రూటు. ఇప్పుడే దర్శనం లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. మెయిన్ గేట్లో కూడా వచ్చేసినాం, గర్భగుడిలో కూడా ఎంటర్ అయిపోయినాం. కంచెల్లి మొదలుకొని మనకు కోటిలింగాల టెంపుల్ అని చెప్పేసి ప్రతి ఒక్క దేవతల శివలింగాలు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తాయి. కోటిలింగాలు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తాయి. చూడొచ్చు మనం. పోయేటప్పుడు వెళ్ళు దారి. మనది దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు గుళ్ళ నుంచి బయటికి కూడా వచ్చేసినాం. ఇదండి బ్యాక్ వ్యూ. దేవస్థానానికి ఇది పడమర దిక్కు. దీనికి ఆనుకొని ఉన్నటువంటి బిజినెస్ ఏమేమి ఉన్నాయి, ఏంటిది, పిల్లలు ఆడుకునే వస్తువులు అవన్నీ చాలా అమ్ముతారు. అవి కూడా ఒకసారి చూసేద్దాం. మొక్కుబళ్ళకు సంబంధించిన బంగారం అంటే బెల్లాన్ని ఇక్కడ సమర్పించుకుంటారు. చేసినాక కూడా లేదు, కనిపిస్తుందా చిన్నగా అక్కడ. ఎండలు మాత్రం బీభత్సంగా అసలు దంచి కొడుతున్నాయి. మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఏంటిదంటే, మనం వచ్చేసి గోదావరి రివర్ దగ్గర ఉన్నాం. జనాలు బాగానే వచ్చినట్టున్నదిగా, మొత్తం కిక్కిరిసిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో వచ్చే ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.